హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్టివ్ నేను మాట్లాడుతున్నాను. వెల్కమ్ టు ఆ సాయి ఎపిసోడ్. ఇది మన ఛానల్లో Q&A సెషన్ అని చెప్పొచ్చు. ఈ 1 వీక్ మొత్తం ఫ్రీక్వెంట్ అడిగిన క్వశ్చన్స్కి ఈ ఎపిసోడ్లో ఆన్సర్స్ అయితే ఇస్తుంటాను. సో ఈ వీక్ చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే అడిగారు. సో వాటన్నిటి కూడా ఆన్సర్స్ చూద్దాం. సో ఆన్సర్ స్టార్ట్ చేయకుండా ముందు మీరు నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే #ఆసాయి అని చెప్పేసి ఈ వీడియో కింద కమెంట్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ ట్విట్టర్ ఐడి వదిలేస్తాను. సో ట్విట్టర్ నుండి కూడా మీరు క్వశ్చన్స్ అడగవచ్చు. మ్యాక్సిమం క్వశ్చన్స్ నేను ట్విట్టర్ నుండే పిక్ చేస్తాను. సో ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మనం ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేయకుండా ముందు మొన్న థర్స్డే రోజు నేను దీనికి సంబంధించిన వీడియో పెడతా అని చెప్పాను, ఈ స్మార్ట్ వాచ్కి సంబంధించిన వీడియో. కాకపోతే కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల పెట్టలేకపోయాను. దీంట్లో హార్ట్ రేట్ సెన్సర్ పనిచేయట్లేదు, అందుకే నేను వీడియో పెట్టలేదు. సో మళ్ళీ ఇంకొక వాచ్ వస్తుంది. సో అది రాగానే ఒక 1 వీక్ లోపు వచ్చేస్తుంది. అది రాగానే నేను వీడియో అయితే పెడతాను. సో ఇది మనకు 1000 రూపీస్ అండర్లో వస్తుంది. సో 1000 రూపీస్ అండర్లో ఒక బెస్ట్ స్మార్ట్ వాచ్ అని చెప్పొచ్చు. సో నేను కూడా పర్సనల్గా ఇదే యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంది. సో వచ్చాక నేనైతే దీనికి సంబంధించిన వీడియో అయితే పెడతాను. సో దానికోసం కొంచెం వెయిట్ చేయండి. సో ఇక మనం క్వశ్చన్స్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ మనకు మధు గౌడ్ అడుగుతున్నారు. సో క్వశ్చన్ చూసుకుంటే, హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? సో నేను ఫైన్ మధు. విచ్ కీబోర్డ్ ఈస్ బెటర్ అండర్ 1K ఫర్ పీసీ? సో కీబోర్డ్ చూసుకుంటే మనకు అది డిపెండ్స్, మీకు ఎలాంటి కీబోర్డ్ కావాలో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకు చాలా టైప్స్ ఉంటాయి కీబోర్డ్స్లో. RGB కీబోర్డ్ ఉంటుంది, మనకు నార్మల్ పోర్టబుల్ కీబోర్డ్స్ ఉంటాయి, రెగ్యులర్ కీబోర్డ్స్ ఉంటాయి. సో మీకు ఏది ఇష్టమో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో బేసిక్గా చూసుకుంటే మీరు మంచి బ్రాండ్లో తీసుకోండి. లాగిటెక్ కానీ, డెల్ కానీ, HP కానీ, సో ఇలాంటి బ్రాండ్స్తో తీసుకోండి. సో 1000 రూపీస్ అండర్లో మనకు చాలా ఉంటాయి. అండ్ నేనైతే ఇప్పుడు యూజ్ చేసేది MK240 కీబోర్డ్ యూజ్ చేస్తున్నాను. సో నాకు కొంచెం పోర్టబుల్గా అండ్ మంచి గుడ్ లుకింగ్ కావాలని చెప్పేసి నేను అది తీసుకున్నాను. సో మౌస్ అండ్ కీబోర్డ్ కాంబో 1200 రూపీస్లో వచ్చింది. సో మీకు పోర్టబుల్లో కావాలనుకుంటే మీరు MK240 తీసుకోవచ్చు, లాగిటెక్ MK240. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే బట్టుల సూర్యప్రకాష్ అడుగుతున్నారు, అన్న వీడియో ఎడిటింగ్కి NVIDIA GeForce MX 150 2GB గ్రాఫిక్ కార్డ్ సరిపోతుందా? సో MX 150 చూసుకుంటే మనకు ల్యాప్టాప్స్లో మంచి గ్రాఫిక్ కార్డ్ అనేది చెప్పొచ్చు. సో ఈక్వల్ టు మనకు సిస్టమ్స్లో చూసుకుంటే 1030 Tiకి ఈక్వల్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. సో గేమ్స్ని కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది అండ్ వీడియో ఎడిటింగ్ కూడా మనకు బాగానే ఉంటుంది. సో దీంట్లో మనకు Adobe Premiere బాగానే రన్ అవుతుంది, Photoshop, Filmora ఇలాంటి ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అయితే యూజ్ చేయొచ్చు. మరి మీరు మరీ హెవీ ఎడిటింగ్ యూజ్ చేస్తా అంటే మాయా, 3ds Max ఇలాంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తా అంటే మాత్రం ఇది రికమెండ్ చేయను. కానీ నార్మల్ బేసిక్ వీడియో ఎడిటింగ్ అయితే దీంట్లో అయిపోతుంది. Adobe Premiere Pro, Filmora, Adobe Photoshop ఇలాంటివి అయితే మీరు దీంట్లో యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే భరత్ వడ్డీ అడుగుతున్నారు, హాయ్ అన్న, ఐ వాంట్ టు గిఫ్ట్ ఏ ఫోన్ ఫర్ మై ఫాదర్. నీ సజెషన్ కావాలి అన్న. ఏ మొబైల్ బిలో 10K, ఏ మొబైల్ బిలో 15K, ప్లీజ్ సజెస్ట్ అన్న. సో ప్రజెంట్ చూసుకుంటే మార్కెట్లో మనకు 10,000 అండర్లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ చూసుకుంటే Realme 3 అండ్ Redmi Note 7 ఉంది. అండ్ 15,000 అండర్లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ చూసుకుంటే మనకు Redmi Note 7 Pro అండ్ Realme 3 Pro ఉంది. అండ్ ఇంకా Honor Play మొబైల్ కూడా ఉంది. సో మీరు మీ ఫాదర్కి అంటున్నారు కాబట్టి నన్ను అడిగితే, మీ ఫాదర్ అంత ఎక్కువ పర్ఫార్మెన్స్ని యూజ్ చేయరు, సో అంత ఎక్కువ PUBG లాంటి గేమ్స్ కూడా ఆడరు కాబట్టి సో బేసిక్ ఫోన్ అయితే సరిపోతుంది మంచి బ్రాండ్లో. సో ఇదే ప్లేస్లో నేనుంటే మా ఫాదర్ ఒకవేళ ఇదే బడ్జెట్లో ఫోన్ అడిగితే మాత్రం నేనే సజెస్ట్ చేస్తానంటే 10,000 అండర్లోనైతే Samsung M20 సజెస్ట్ చేస్తాను. సో ఇప్పుడు 9,990లో ఉంది, 3GB RAM 32GB వేరియంట్. సో 10,000 అండర్లో మన పేరెంట్స్కి బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. అండ్ అదే 15,000 అండర్లో చూసుకుంటే Samsung M30 లేకపోతే Samsung A30 కూడా ఉంది. ఆ 2 ఫోన్స్లో ఒకటి సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే పర్టికులర్గా పేరెంట్స్ అంత హెవీ గేమింగ్ని చేయరు. సో కాబట్టి వాళ్ళకు మంచి డిస్ప్లే ఉండాలి, మంచి సర్వీస్ ఉండాలి, ప్లస్ మంచి బ్రాండ్ ఉండాలి. అందుకే నేను Samsungని సజెస్ట్ చేస్తాను పేరెంట్స్కి అయితే. నార్మల్ మనలాంటి యూజర్స్కి అయితే ముందు చెప్పాను కదా, Realme 3, Realme 3 Pro, Redmi Note 7, Redmi Note 7 Pro అవి బెటర్ ఆప్షన్స్ అవుతాయి ఈ బడ్జెట్లో చూసుకుంటే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విష్ణు అడుగుతున్నారు, బ్రో రివ్యూని డ్యామేజ్ అవ్వడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా? కంపెనీ వాళ్ళకి మనీ పే చేయాలా? టెల్ మీ బ్రో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మొబైల్ ఫోన్స్ రివ్యూ యూనిట్స్ లాగా వస్తే కొన్ని బ్రాండ్స్ అయితే మొబైల్ ఫోన్స్ తీసుకోవు, సో మనకి ఇచ్చేస్తుంది. కొన్ని బ్రాండ్స్ అయితే మొబైల్ ఫోన్స్ని తీసుకుంటుంది. సో అలా తీసుకునే బ్రాండ్స్లో చూసుకుంటే ఒకవేళ మొబైల్ ఫోన్కి డ్యామేజ్ అవుతే చెప్పలేము, అది బ్రాండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మ్యాక్సిమం అయితే నాకు తెలిసి వాళ్ళు ఏం డిమాండ్ చేయరు, సో అలానే తీసుకుంటారు. కాకపోతే చెప్పలేము, నేనైతే ఇప్పటివరకు అలాంటి ఇన్సిడెంట్ అయితే ఫేస్ చేయలేదు. సో ఒకవేళ ఫ్యూచర్లో ఫేస్ చేస్తే
చేస్తే మీకు క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కుషాల్ అడుగుతున్నారు, హాయ్ అన్న, నేను Honor 7X వాడుతున్నాను, స్క్రీన్ గ్లాస్ పగిలింది, కాస్ట్ 5000 వరకు అవుతుంది, ఏమి చేయాలి, కొనాలా వద్దా లేదా వేరే ఫోన్ కొనాలా? సో 5000 పెట్టి దానికి డిస్ప్లే కొనడం అయితే అంత కరెక్ట్ డెసిషన్ అయితే కాదు. ఎందుకంటే Honor 7X చాలా అవుట్డేటెడ్ ఫోన్, ఇప్పుడు మనకి 8X కూడా వచ్చింది. సో ఆ 5000కి ఇంకొక 5000 యాడ్ చేసుకుంటే ఇప్పుడు మనకు చాలా బెటర్ ఫోన్స్ అయితే ఉన్నాయి. సో బెటర్ మీరైతే దానికి డిస్ప్లే అయిపోయకండి, వేరే ఫోన్ తీసుకోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, సో మీరు అందరు వెయిట్ చేస్తున్న క్వశ్చన్, ఇది మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. తమ్నైల్లో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. మెహబూబ్ అడుగుతున్నారు ఈ క్వశ్చన్ని, బ్రో నీ యావరేజ్ ఇన్కమ్ ఇన్ యూట్యూబ్ ప్లస్ అమెజాన్ ఈక్వల్ టు ఎంత? ప్లీజ్ ఆన్సర్ మాత్రం పక్కాగా ఇవ్వు. సో యూట్యూబ్ ఇన్కమ్ చూసుకుంటే సో మీరు అనుకున్నంతనైతే ఏమి ఉండదు. సో వచ్చినట్టే వీటన్నిటి కూడా వెళ్ళిపోతుంటుంది, మొబైల్ ఫోన్స్ కొనడంలో, రివ్యూస్ చేయడంలో, సో ఈ సెటప్, ఈ ఎక్విప్మెంట్కే వెళ్ళిపోతూ ఉంటుంది. సో యావరేజ్గా చూసుకుంటే యూట్యూబ్ ఇన్కమ్ ఎవ్రీ డే ఒక వీడియో పెడితే మంత్కి 30 వీడియోస్ పెట్టాను అనుకోండి నేను. సో నాకు ఒక Realme 3 ఫోన్ అయితే కొనొచ్చు, నేను Realme 3 ఆర్ Redmi Note 7 అయితే ఫోన్ కొనొచ్చు. సో ఆ ప్రైస్ ఎంత ఉందో అంత ఇన్కమ్ వస్తుంది నాకు మంత్లీ. సో డైలీ ఒక వీడియో పెడితే. అండ్ అమెజాన్ గురించి మాట్లాడితే, ఇంకా అమెజాన్ అయితే జాయినింగ్ అవ్వలేదు నాకు. సో నెక్స్ట్ మంత్ జాయినింగ్ ఉంది. అమెజాన్ శాలరీ చూసుకుంటే ఇప్పుడు మనకు Redmi Note 7 వచ్చింది కదా, సో ఆ ఫోన్స్ 2 కొనొచ్చు నేను అమెజాన్ శాలరీతోని. సో ఇది నా ఇన్కమ్ చూసుకుంటే. సో 2 కలిపి నేను ఎవ్రీ మంత్ ఒక 1+7 ఫోన్ అయితే కొనొచ్చు. సో 1+7 ఫోన్ ప్రైస్ ఎంత ఉందో సో అంత ఇన్కమ్ అయితే వస్తుంది నాకు. సో 2 కలిపి. సో ఇది నా ఇన్కమ్ గురించి. సో అంత పెద్ద అమౌంట్ అయితే ఏం కాదు ఇది. సో చాలా చిన్న అమౌంట్ అనేది చెప్పవచ్చు. సో ఇంకా మనం చాలా గ్రో అవ్వాలి, ఇంకా చాలా ఫ్యూచర్లో చాలా గోల్స్ అయితే ఉన్నాయి. రివ్యూ యూనిట్స్ తెప్పియాలి మెయిన్గా మన ఛానల్కి, అండ్ ఇంకా మంచి క్వాలిటీ వీడియోస్ అయితే అందివ్వాలి. సో ఇది నా ఇన్కమ్ గురించి మాట్లాడితే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనోహర్ అడుగుతున్నారు, అన్న ర్యాపిడ్ ఫైర్ టైం. సో ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అయితే అడిగారు మనోహర్. సో చూద్దాం, ఇవి వివో ఆర్ ఒప్పో. సో నాకు 2 బ్రాండ్స్ అంటే కూడా అంత నచ్చవు. సో మార్కెటింగ్ బ్రాండ్స్ అవి. సో మీరు అడుగుతున్నారు కాబట్టి రెండిట్లో ఒకటి పిక్ చేయమంటే కొంచెం ఒప్పోనే పిక్ చేస్తాను. ఎందుకంటే ప్రజెంట్ టైంలో చూసుకుంటే కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచిస్తుంది ఒప్పో. అండ్ రియల్మీ ఆర్ రెడ్మీ. సో 2 కూడా మంచి బ్రాండ్సే. స్టార్టింగ్లో నాకు రెడ్మీ అంటే చాలా ఇష్టం ఉంటుండే, రెడ్మీ ఫ్యాన్ ఉంటుండే, ఎందుకంటే మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ తీసుకొచ్చేది ఆ టైంలో. ఇప్పుడు చూసుకుంటే కాంపిటీషన్ అయితే చాలా పెరిగింది. రియల్మీ కూడా మనకు మంచి మొబైల్ ఫోన్స్ అయితే తీసుకొస్తుంది. సో రెండిట్లో ఏది బెటర్ అంటే, సో 2 బెటరే. ఒకటి పిక్ చేయమంటే మాత్రం కొంచెం రెడ్మీని పిక్ చేస్తాను నేను. సో ఎందుకంటే పాత బ్రాండ్ ప్లస్ చాలా సర్వీస్ సెంటర్స్ ఉంటాయి, అండ్ మనకు రియల్మీ కన్నా కొంచెం అగ్రెసివ్గానే తేయడానికి ట్రై చేస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఐఫోన్ వర్సెస్ పిక్సెల్. సో ఆబ్వియస్గా ఐఫోన్. సో ఐఫోన్ నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి ఒక 2-3 months నుండి యూజ్ చేస్తున్నాను నా ప్రైమరీ డివైస్ లాగా. చాలా బాగుంది ఫోన్ అయితే, చాలా స్మూత్గా ఉంది, కెమెరాస్ ఎక్సలెంట్ ఉన్నాయి, పర్ఫార్మెన్స్ బాగుంది. సో చెప్పాలంటే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ ఫోన్. సో నాకు చాలా నచ్చింది ఐఫోన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే రివ్యూస్ ఆర్ అన్బాక్సింగ్. సో రివ్యూస్ అంటే ఇష్టము, ఎందుకంటే రివ్యూస్ అనేవి ఒక 1 week మొత్తం ఆ ఫోన్ని పర్సనల్గా యూజ్ చేసి దాంట్లో ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి, మైనస్ పాయింట్స్ ఏమున్నాయి అదంతా గ్యాదర్ చేసి ఆ వీడియో అయితే చేస్తాము. సో ఆ వీడియో చేసాక కూడా చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో చాలా మంచి కమెంట్స్ వస్తాయి ఆ వీడియో కింద. చాలా మంది ఆ వీడియోని చూసి మొబైల్ ఫోన్స్ కొంటుంటారు. సో ఇప్పటికి చాలా కమెంట్స్ వచ్చాయి, అన్న నీ రివ్యూస్ చూసి ఈ ఫోన్ కొన్నాం, నీ రివ్యూస్ చూసి ఈ ఫోన్ కొన్నామని. సో సాటిస్ఫాక్షన్ వస్తుంది, ప్లస్ చాలా మంది 10 మందికి యూజ్ అవుతాయి ఆ వీడియోస్. అందుకే నాకు రివ్యూస్ అంటే ఇష్టము. మీడియాటెక్ వర్సెస్ స్నాప్డ్రాగన్. ఆబ్వియస్గా స్నాప్డ్రాగన్ ప్రాసెసరే. అండ్ మెనీ మోర్ ర్యాపిడ్ ఫైర్స్ ఎవ్రీ వీక్ ఇఫ్ యూ పిక్ మై క్వశ్చన్. సో డెఫినెట్గా మనోహర్. సో మనోహరే కాదు, మీరు కూడా మీకు ఏమైనా ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉంటే అడగండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నెక్స్ట్ వీక్ నుండి మనం ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ అయితే ఇద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే రవితేజ అడుగుతున్నారు, రియల్మీ 3 Pro అన్బాక్సింగ్ ఎందుకు చేయలేదు? సో నాకు చేయాలని ఉండే, కాకపోతే అప్పుడు నాకు ఎగ్జామ్స్ టైం ఆ సేల్ ఉన్నప్పుడు సో నాకు రివ్యూ యూనిట్ అయితే రాలేదు. సో వచ్చినా కూడా నాకు తెలిసి నేను చేసేవాడిని కాదు, నాకు ఎందుకంటే ఎగ్జామ్స్ ఉండే ఆ టైంలో. లాస్ట్ 2 months చూసుకుంటే మొత్తం బిజీ ఉండే, అందుకే నేను చేయలేదు. ఇప్పుడు చేద్దామంటే ఆల్రెడీ అందరు చేసేసారు, మన తెలుగులో కూడా చాలా రివ్యూస్ ఉన్నాయి. సో అందుకే నేను ఇప్పుడు ఎందుకని చెప్పేసి రియల్మీ 3 Pro అన్బాక్సింగ్ అయితే చేయలేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే జగదీష్ అడుగుతున్నారు, బ్రో iOS 13 ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయి ప్లీజ్. సో ఇప్పుడు నాకు ఇంకా iOS 13 అయితే రాలేదు, 12.3లో రన్ అవుతుంది. సో 13 రాగానే డెఫినెట్గా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సునీల్ నాయుడు అడుగుతున్నారు, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ థీమ్ స్టోర్ ఫర్ రియల్మీ 3 Pro. దే సెడ్ దట్ APK విల్ బి యాడెడ్ ఇన్ మే, బట్ నౌ జూన్ ఈస్ గోయింగ్, వెన్ విల్ దట్ కమ్స్? సో ఐడియా లేదు బ్రో, చూడాలి, వెయిట్ చేయాలి మనము. సో వాళ్ళు చెప్పారు కాబట్టి డెఫినెట్గా వస్తుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది. సో కొంచెం వెయిట్ చేయండి.
నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే శ్రావణ్ పల్లెం అడుగుతున్నారు, అన్న నాచ్ పంచువల్ పాపప్ రొటేటింగ్ ఇన్ డిస్ప్లే కెమెరా ఏది బెటర్? సో అన్ని కూడా మనకు బెటర్ అనేది చెప్పవచ్చు. కాకపోతే ఇప్పుడు మాత్రం మనకు రీసెంట్గా ఇన్ డిస్ప్లే కెమెరా అనేది వచ్చింది. కాన్సెప్ట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఫ్యూచర్లో మనమైతే ఇన్ డిస్ప్లే కెమెరా ఫోన్స్ అయితే చూస్తాము. సో ప్రజెంట్ చూసుకుంటే ఇప్పుడు మాత్రం నాకు రొటేటింగ్ కెమెరా నచ్చింది. సో మనకు ఏసూస్ 6Z ఉంది కదా, సో రొటేట్ అవుతుంది కదా, ఇట్లా బ్యాక్ సైడ్ నుండి ఇలా ఫ్లిప్ అవుతుంది కదా, సో ఆ కెమెరా అయితే నచ్చింది. ఎందుకంటే మనకు బ్యాక్ కెమెరానే ఫ్రంట్ కెమెరా లాగా యాక్ట్ అవుతుంది ఇక్కడ. సో మనకు సపరేట్గా ఫ్రంట్ కెమెరా అయితే పెట్టాల్సిన అవసరం ఉండదు. కొంచెం ప్రైస్ ఆప్టిమైజ్ అవుతుంది. ప్లస్ మనకు హయ్యర్ రెజల్యూషన్ అయితే యూజ్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరా కూడా. సో బ్యాక్ సైడ్ ఏదైతే రెజల్యూషన్ ఉందో అదే రెజల్యూషన్లో ఫ్రంట్ కెమెరాలో కూడా మనం ఫోటోస్ అయితే తీయొచ్చు. సో చాలా మంచి సెల్ఫీస్ అయితే వస్తాయి. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి రొటేటింగ్ కెమెరా వల్ల. అందుకే నాకు రొటేటింగ్ కెమెరా అయితే ప్రెసెంట్ బెస్ట్ అనిపించింది. అండ్ ఫైనల్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మదన్ మోహన్ రెడ్డి అడుగుతున్నారు, ఫస్ట్లీ మీకు చాలా థ్యాంక్స్ బ్రో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నందుకు. సో మీకు కూడా చాలా థ్యాంక్స్ బ్రో. సో మీరందరి సపోర్ట్ వల్లనే నేను ఈరోజు ఈ వీడియోస్ అయితే చేయగలుగుతున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున థ్యాంక్ యూ. ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో, లైక్స్ చేస్తున్నారో, కామెంట్స్ చేస్తున్నారో, సో ఇంతగానం సపోర్ట్ చేస్తున్నారో అందరు కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ క్వశ్చన్కి వస్తే డ్యూరబిలిటీ టెస్ట్ చేస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, యూట్యూబ్ కాపీరైట్ స్ట్రైక్ వస్తాయా, అండ్ మొబైల్ బ్రాండ్స్ నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా బ్రో? సో నాకు తెలిసి నా ఒపీనియన్ ప్రకారం మనకి ఎటువంటి ఇష్యూ అయితే ఏమి ఉండదు. సో మీరు మేము అన్బాక్సింగ్స్ ఎలా అయితే చేస్తున్నామో అలా కూడా మీరు చేయొచ్చు. సో ఇలాంటి బ్రేక్ టెస్ట్లు, స్క్రాచ్ టెస్ట్లు ఇవన్నీ చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఆల్రెడీ. సో చేయొచ్చు, నాకు తెలిసి ఎటువంటి ఇష్యూ అయితే ఏమి ఉండదు. సో ఓవరాల్గా ఈ వీక్ మొత్తం క్వశ్చన్స్ చూసుకుంటే ఇవి. సో చాలా ఇంట్రెస్టింగ్ అడిగారు క్వశ్చన్స్ అయితే. సో ఇలానే నెక్స్ట్ వీక్ కూడా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడగండి. ఇక్కడ ట్విట్టర్ ఐడి ఇస్తాను, ట్విట్టర్ నుండి అడగండి. అండ్ కింద కమెంట్స్ చేసి కూడా మీరు క్వశ్చన్స్ అయితే అడగవచ్చు. సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ ఆఫ్. జై హింద్.